కంద దీపం గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అన్నమాట. ఇదిగో చూడండి, కంద ఈ విధంగా మనం కర్రీ వండుకునే కందే అనమాట. ఇది ఈ కందకి ఏంటి అంటే ఫస్ట్ పసుపు రాసి కందకి చుట్టూ ఇలా బొట్లు పెట్టాలి, కుంకుమ బొట్లు పెట్టి తర్వాత హోల్లా చేయాలి. కొంతమంది కంద మీద దీపం పెడుతున్నారు, అంటే కంద మీద ప్రమిది పెట్టి దీపం పెడుతున్నారు. అలా కాదండి, కందలోనే హోల్ చేయాలి, లోపల గుంటలాగా చేసి అప్పుడు ఇందులో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేయాలన్నమాట. మీరు ఎన్నైనా వేయచ్చు, ఒక 5 గానీ 3 గానీ మీ శక్తి వేయండి. శుక్రవారం రాత్రి సమయంలో పెట్టాలి అనమాట. 6 తర్వాత ప్రదోషకాలం తర్వాత ఎప్పుడైనా పెట్టచ్చు, 7, 8 అలా మీ ఇష్టం. ఆ టైంలో పెట్టుకుని మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరం గాని, అష్టోత్తరము, స్తుతి, కవచం ఇవన్నీ ఉంటాయి, చదువుకోవచ్చు. లేదా అమ్మవారికి సంబంధించిన 12 నామాలు ఉంటాయండి, వారాహి అమ్మవారికి సంబంధించిన నామాలు, అవి కూడా చదువుకోవచ్చు మీరు. అంటే అష్టోత్తరం అంతా చదవలేకపోతున్నాం అని కూడా కొంతమంది అంటున్నారు. అలాంటి వాళ్ళు అమ్మవారి 12 నామాలు చదువుకోండి, శక్తి కొలది. అలాగే ఈ కందని ఏం చేయాలని అడుగుతున్నారు చాలా మంది. కందని ఏంటి అంటే ఫస్ట్ ఆవుకు పెడితే చాలా మంచిదండి, ఆవుకి పెట్టొచ్చు, లేదా మీరు కర్రీ వండుకుని తినొచ్చు, లేదా పారే నీటిలో వేసేయచ్చు అనమాట. ఆ విధంగా చేసుకోవాలి. అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టాలని అడుగుతున్నారు చాలా మంది. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం, దానిమ్మ గింజలు, పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి, ఇలా మీరు లలిత అమ్మవారికి ఏదైతే సమర్పిస్తారో అన్ని, ఇవన్నీ చేయలేని వాళ్ళు భక్తి శ్రద్ధలతో బెల్లం మొక్క పెట్టినా సరే అమ్మవారు కరుణిస్తుంది అనమాట. మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.